టిక్టాక్ అనేది హైకోర్టు బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేమనే ఫీలింగ్ మీలో ఏమైనా ఉందా? అలా ఏం లేదు. టిక్టాక్ అంతా నాన్ సెన్స్. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఎవరికి ఎక్కువ అంత ఫరక్ పడదు. అది జస్ట్ ఫర్ ఫన్ సేక్. సో ఇప్పుడు అది లేకపోయినా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఉండొచ్చు. మనం దేంట్లో మనకు ఒకవేళ టాలెంట్ ఉంటే ఏడైనా ఉండొచ్చు. సో ఇది అంత ఫరక్ పడదు. ఇట్స్ హ్యాపీ. ఎందుకంటే ఇంకా చాలామంది ఇంకా ఈ టిక్టాక్లో కాకుండా ఇంకా వేరే ప్లాట్ఫామ్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ దట్ మచ్. అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు లేకపోయినా ఎవరికి అంత ఫరక్ కూడా పడదు. సో చాలా అంతే, ఏం లేదు. ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే దానివల్ల చాలా మంది లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఎందుకు ఒక్కొక్క వీడియో అందరు వేరే ఎవరో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. లైఫ్ స్పాయిలే కానీ ఏమి మనకి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు ఒకవేళ టిక్టాక్ బ్యాన్ అయిపోయినా కూడా. అంతే అంతే, ఏం ఫరక్ పడదు అసలుకి. ఎవరు చూసినా అందరు ఎవరెవరో స్టేటస్లు అవన్నీ ఎక్కడ చూసినా టిక్టాక్ ఎవరు చేస్తున్నారు, వేరే ఎవరెవరో అప్డేట్ చేస్తున్నారు ఫోన్స్లో. వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది అని ఇంత కూడా అసలు ఏమి వాళ్ళకి ఇంత కూడా థింకింగ్ ఎక్కువ అయిపోతుంది. చిన్న పిల్లల నుంచి అందరు ఏమనంటే టిక్టాక్ చేస్తాం అంటారు. వాళ్ళ ఏజ్కి వాళ్ళు మాట్లాడే మాటలకి అసలు ఏమి అసలు సంబంధం ఉండదు అసలుకి. టిక్టాక్ లా వాళ్ళు ఎవరో చేసినారని చూపి వీళ్ళందరూ కూడా చేసేస్తారు. అవును, సెన్సార్ అయితే అసలుకే లేదు. తీసేసినారంటే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట అందరికి. చిన్నపిల్లల లైఫ్ మంచిగా ఉంటుంది. అంతే ఏం లేదు, ఫరక్ పడదు. ఇప్పుడు అయితే పోతే పోని, ఇంకొకటి వస్తుంది అంతే. లైట్గా అన్నం కూడా తింటలేదు, దానిపైననే ఉంది దాస. పొద్దున లేస్తే ఫోన్ టిక్టాక్, పనుకునే ముందు ఫోన్ టిక్టాక్, అంతే. ఇంకేం లేదు, ఎవరితో ఉండదు ఏముండదు. సో ఇది ఓకే, హ్యాపీ అందరు. ఇక టిక్టాక్ లేదు కదా. అసలు ఎవరిని పట్టించుకోరు. లేకపోతే అమ్మ నాన్న కూడా కలిసి చేసేస్తున్నారు. అసలు పేరెంట్స్ కూడా కలిసి పాల్గొంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంత సపోర్ట్ వస్తే వాళ్ళు కూడా అట్లనే చేస్తారు కదా. సో బ్యాన్ చేయాలి, కరెక్టే చేస్తున్నారు గవర్నమెంట్. బ్యాన్ చేయడమే కరెక్ట్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.